ఓం శ్రీమాత్రే నమః. నిత్యార్చనకు స్వాగతం. అనగనగా ఒక ఊర్లో రామయ్య, సోమయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. రామయ్య పెద్దవాడు, తెలివిగలవాడు. సోమయ్య చిన్నవాడు, అమాయకుడు. రామయ్య భార్య భాగ్యవంతుల బిడ్డ, అందుచేత గర్వంగా ఉండేది. సోమయ్య భార్య బీదింటి పిల్ల, అందుచేత కొంచెం అణకువగా ఉండేది. రామయ్య తన తెలివితేటలన్నీ తమ్ముడి మీద ఉపయోగించి అతని ఆస్తి అంతా కాజేసి తాతల నాటి చిన్న పాత ఇల్లు, 4 ఎకరాల మెట్ట చేను మాత్రం అతనికి ఇచ్చాడు. పెద్ద మేడ, మిగతా ఆస్తి అంతా తను ఉంచుకున్నాడు. పాపం సోమయ్య దాంతోనే తృప్తిపడి కష్టపడి చేను దున్నుకుంటూ వచ్చిన దాంట్లోనే తను కొంత తిని మిగతాది ధర్మం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి ఎవరో సన్యాసి రామయ్య ఇంటికొచ్చి తలుపు కొట్టాడు. రామయ్య వచ్చి కిటికీ తెరిచి, ఎవరు నువ్వు, ఎందుకీ అర్ధరాత్రి పూట తలుపు కొడుతున్నావు అని గద్దించాడు. అప్పుడు సన్యాసి, బాబూ, నేను ఒక సన్యాసిని, రామేశ్వరం పోతూ ఇటొచ్చాను. ఈ రాత్రి నాకు కొంచెం తిండి పెట్టి పడుకోనివ్వండి, ఉదయాన్నే వెళ్ళిపోతాను అన్నాడు. ఏంటి, మా ఇంట్లో ఇలాంటివన్నీ వల్ల కాదు, పో పో, అదిగో అక్కడున్నాడే షావుకారు, వాడి దగ్గరికి పో, దోవన ఏ సన్యాసి పోతున్నా పిలిచి అన్నం పెడతాడు అన్నాడు రామయ్య. యోగి పోయి సోమయ్య తలుపు కొట్టాడు. సోమయ్య వచ్చి తలుపు తెరిచి సన్యాసిని ఇంటికి తీసుకుపోయి భార్యతో చెప్పి అన్నం పెట్టించాడు. సన్యాసి భోజనం చేసిన తరువాత సోమయ్య ఆయనకు పక్క వేసి అతను నిద్రపోయేదాకా విసురుతూ కూర్చున్నాడు. సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయాన్నే లేచి వెళ్లేటప్పుడు సోమయ్యను అతని భార్యను పిలిచి, మీకు 3 వరాలిస్తాను, కోరుకోండి అన్నాడు. సోమయ్య, స్వామి, నాకు 4 ఇంటికి వస్తే ఉండడానికి పెద్ద ఇల్లు, బీదలకు ఎంత ధర్మం చేయడానికైనా చాలిన డబ్బు ఇవ్వండి, అది చాలు అన్నాడు. సోమయ్య పెళ్ళాం, స్వామి, నాకేమీ వద్దు, ఇతరులకు లేదనకుండా ధర్మం చేయడానికి నాకు బుద్ధి పుట్టించు అని 2వ వరం అడిగింది. 3వ వరంగా సోమయ్య, స్వామి, మాకు ఎప్పుడూ ఇతరులకు మేలు చెయ్యాలనే బుద్ధి పుట్టేటట్టుగా వరం ఇవ్వండి అని అడిగాడు. సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయాన రామయ్య లేచి చూసేసరికి అతని ఇంటి ముందు పెద్ద మేడ ఉంది. రామయ్య దబదబా పెళ్ళాన్ని పిలుచుకుని మేడ దగ్గరికి పరిగెత్తాడు. ఆ మేడలో అతని తమ్ముడి భార్య ఉన్నారు. రామయ్య ఇది ఎలా వచ్చిందని తమ్ముడిని అడిగాడు. సోమయ్య రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్లు అన్నయ్యకి చెప్పాడు. ఇక రామయ్య పెళ్ళానికి కడుపుబ్బరం ఆగలేదు. మొగుడిని గుర్రం ఎక్కిపోయి సన్యాసిని పట్టుకురమ్మని బలవంత పెట్టింది. అతన్ని పిలుచుకొస్తే రాజులాగా చూస్తానని హామీ ఇచ్చింది. రామయ్య గుర్రం వేసుకుని వెళ్ళాడు. కొంత దూరం పోయేసరికి సన్యాసి కనిపించాడు. రామయ్య రొప్పుతూ, స్వామీజీ, రాత్రి మా వల్ల చాలా నేరం జరిగిపోయింది, ఈ మాట మా ఇంటికి రండి, మిమ్మల్ని రాజాలాగా చూస్తాము, నా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమ్మంది అని బ్రతిమిలాడాడు. బాబూ, ఏదో నా దోవన నేను తీర్థయాత్రలకు పోతున్నాను, నేను రాలేను అన్నాడు సన్యాసి. అలాగైతే ఎట్లా స్వామి, నా భార్య ఊరుకోదు, మీరు రాకపోతే కనీసం మా తమ్ముడికిచ్చినట్లు 3 వరాలైనా ఇచ్చి వెళ్ళండి అన్నాడు రామయ్య. సన్యాసి రామయ్య వదలడని అనుకుని, సరేలే, నీకు నువ్వు కోరుకున్నట్లు 3 కోరికలు సిద్ధిస్తాయి అన్నాడు సన్యాసి. రామయ్య పట్టరాని సంతోషంతో గుర్రాన్ని మరీ వేగంగా పరిగెత్తిస్తూ ఇంటి వైపుకి బయలుదేరాడు. గుర్రం నోటి వెంట నొరగలు కక్కుతూ భూమి మీద కాళ్ళు ఆనకుండా దౌడు తీస్తుంది. ఇంతలో రామయ్యకి ఒక దుర్బుద్ధి పుట్టింది. గుర్రం ఇంత త్వరగా పరిగెడుతుందే, ఒకవేళ చచ్చిపోతేనో అనుకున్నాడు. అనుకోవడంతోనే గుర్రం కింద పడి చచ్చింది. రామయ్య గుర్రంతో పాటు కింద పడ్డాడు. పడి లేచి దుమ్ము దులుపుకుని చచ్చిన గుర్రాన్ని చూసి విచారపడ్డాడు. అతనికి గుర్రాన్ని వదిలిపెట్టి వెళ్లడానికి బుద్ధి పుట్టలేదు. అయినా ఏం చేస్తాడు, వెళ్ళక తప్పదు. గుర్రం చావనే చచ్చింది, ఈ జీను వదిలిపెట్టడం ఎందుకా అని దాన్ని తీసుకుని నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి అతనికి జీను బరువెక్కింది. పెళ్ళాం మాటలు విని ఇంత దూరం వచ్చినందుకు అతను విసుక్కుని పాపమని నన్ను యోగి కోసం పంపి తను హాయిగా ఇంటి దగ్గర కూర్చుంది, ఈ జీను దాని నెత్తిన ఉంటే తెలిసేది నా కష్టం అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఒక్కసారిగా జీను మాయమైపోయింది. రామయ్య 3 2 వరాలు ఊరికే పోగొట్టుకుని కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంట్లో పెళ్ళాం కూర్చుని ఉంది. ఆమె నెత్తిమీద జీను ఉంది. ఆమె రామయ్యను చూడగానే మండిపడుతూ, ఏమిటిది, ఎట్లా వచ్చింది నీ జీను నా నెత్తిమీదకి అని అడిగింది. రామయ్యకప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది. ఇదిగో, జరిగిన పొరపాటేదో జరిగిపోయింది, నువ్వు ఓర్పుగా జీను మోస్తూ ఉండు, మన దగ్గర ఇంకో వరం మిగిలి ఉంది, దీంతో మనం ఏదైనా మంచి వరం కోరుకుని ధనవంతులమయ్యి హాయిగా ఉందాం అన్నాడు. ఆ మాటలు వినేసరికి అతని పెళ్ళం మండిపడింది. నువ్వు నీ డబ్బు పోయి గంగలో పడండి, తర్వాత ముందు నా నెత్తి మీద ఉన్న జీను దించు, లేకపోతే బాగుండదు చెప్తున్నాను అంది. పాపం రామయ్య పెళ్ళానికి భయపడి జీను ఊడిపోవాలి అని కోరుకున్నాడు. జీను ఊడి కింద పడింది. చూసారా, రామయ్య దుర్బుద్ధితో ఎంతో కష్టపడి తెచ్చుకున్న 3 వరాలు ఇట్లా మట్టిలో కలిసిపోయాయి. శ్రీమాత్రే నమః.